వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. క్యాప్సికమ్ కర్రీ చేస్తానండి. డిఫరెంట్ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ చేస్తాను. బాగా ముందుగా అన్నీ కడుక్కోవాలండి. కడిగినాక కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ కర్రీ చేస్తాను. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలండి. పుట్నాలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, మిర్చి అన్నీ వేసుకొని ఒకటి 1 by 1 చూపిస్తాను. డ్రాపు ఆయిల్ వేసుకొని అండి మిరపకాయలు వేయించుకోవాలండి. మిరపకాయలు కొద్దిగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకొని కూడా వేయించుకోవాలండి. కొంచెం మిరపకాయ వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసి వేయించుకోండి. పుట్నాలు కూడా వేసుకొని వేయించుకోండి. కొంచెం పుట్నాలు ఎక్కువ వేసుకోండి. నంచుకోండి. ఇక చపాతీకి వేస్తున్నానండి. బంద్ చేస్తానండి. ఇది మిక్సీలో వేసి పట్టుకోవాలి. చిన్న జార్లో పొడి పట్టేసుకోవాలి. జార్లో వేసేసుకోవాలండి. ఉప్పండి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పట్టుకొని వస్తానండి. అంతా కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాత మళ్ళీ వేయండి. ఇలా ఉండాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా రవ్వ రవ్వ ఉండాలి. సన్నగా తరిగిన ఆనియన్ వేసి కొంచెం ఒక తిప్పాలండి. ఆనియన్ వేస్తేనే దీనికి టేస్ట్. ఈ పొడులంతా కలిపేసేయండి. వేసేసి తిప్పాలి. అన్ని ఆనియన్ అంత లోపల వేసి కలిపినాక ఒక రౌండ్ తిప్పాలండి. అంత పొడిలో కలిపేస్తే ఆనియన్ అంత పొడికి వచ్చేస్తుంది. ఆనియన్ మరీ మెత్తగా వేయకూడదండి. ఆనియన్ కూడా చూడండి మొత్తం మెరిగిపోయింది. ఆనియన్ అనేది అక్కడక్కడ కనిపిస్తుండాలి. ఈ ఆనియన్ ఫ్లేవరు మంచిగా ఉంటుంది అనమాట. పొడి ఇది ఇంత ముద్ద ఉంది కదా, మనము పెన్నంలో వేపినాక పొడి అవుతుంది. పోపు వేస్తామండి. పోపు కాగాలి. ఆయిల్ కాగిందండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకండి, కొద్దిగా ఎండు వేసి చిటపట అన్నప్పుడు క్యాప్సికమ్ వేసేస్తాను. కొంచెం నూనెలో బాగా వేయగానండి క్యాప్సికమ్. తర్వాత ఏం వేయాలో చెప్తాను. మితువుగా రావాలంటే క్యాప్సికము నూనెలో వేగితే రాదండి. కొంచెం నూనెలో మగ్గినాక చెప్తాను. మధ్యలో ఇట్లా కలుపుతుందండి. క్యాప్సికమ్ అనేది తొందరగా ఎర్రగవుతుంది మధ్యలో. అందుకే ఫ్లేమ్ అనేది తక్కువ వేసుకోండి. చూడండి, అప్పుడే క్యాప్సికమ్ అనేది అది ఎర్రగైనా కానీ మనకు మితువు ఉండదన్నమాట. కసకస అంటారు కదా క్యాప్సికము. కసకస అనకుండా మితువుగా రావాలి అంటే కొద్దిగా నూనె వేయించినాక చూస్తూ ఉండండి. చూడండి, క్యాప్సికమ్ అనేది మట్టలు పడింది కదా. ఇప్పుడు మనము పాలు వేసుకోవాలి. వేగిపోయిందండి. మనము పుట్నాలు ఏ దాంతో తీసుకున్నామో అన్ని పాలు వేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ అనేది చాలా మితువుగా ఉడికిపోతుంది. పాలు వేసి చేస్తే సూపర్ ఉంటుందండి క్యాప్సికము. ఇప్పుడు ఉంటుందండి అసలైన క్యాప్సికమ్. మూత పెట్టేస్తానండి. కొంచెం ఇట్లా పాలల్లో బాగా కలిపినాక కొంచెం మూత పెట్టేస్తే క్యాప్సికమ్ అనేది మితువుగా ఉడుకుతుంది. దీని మీద మూత పెట్టేస్తాను. ఒకసారి కలిపిన కదా, మూత పెట్టేస్తాను. బాగా ఉడుకుతుంది. మంట మాత్రం సన్నగా పెట్టుకోవాలి. చూడండి, ఎంత సన్నగా పెట్టుకొని చేస్తే అంత మితువుగా ఉడుకుతాయి క్యాప్సికమ్. మనకి ట్రాన్స్పరెంట్ వస్తాయండి. ఇంకొక తీసి ఒక్క 2 నిమిషాలు ఉడికిస్తే చూడండి ఇంత బాగా ట్రాన్స్పరెంట్ అయినాయో. కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తే క్యాప్సికమ్ అనేది సప్పగా ఉండదు. కొంచెం అండి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేయాలి. మళ్ళీ కొంచెం కలిపేసేయండి. ఉప్పు వేసినాక ఒక్కొక్కసారి మూత పెట్టేసి తీసి
పక్కకు తీసుకోవాలి క్యాప్సికమ్ని. అప్పుడే కలర్ చేంజ్ కావాలండి క్యాప్సికము. చూడండి ఒక గిన్నెలోకి తీస్తానండి. ఇది పాలు ఉన్నాయి కదా, ఆ పాలన్నీ నూనె పైకి నూనె రావాలి. ఇప్పుడు క్యాప్సికం పక్కకి తీస్తాను. ఈ పాలు అనేది ఎంత చిక్కగా అయితే చూడండి. దీనిలో పొడి వేసేసేయాలి అండి. ఈ పొడి అనేది పొడి కావాలండి. అవుతుంది ఆటోమేటిక్గా అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంతో తింటారండి. అంత సప్పగా బాగుంటుంది. ఈ పొడి అనేది అన్నంలో కలిపి పెట్టండి, నెయ్యి వేసి ఉత్తదే తింటారు, అంత బాగుంటుంది క్యాప్సికం. మధ్య మధ్యలో ఇట్లా కట్ చేసినట్టు చేయండి. ఇట్లా కట్ చేసినట్టు పొడిని చేయాలి, లేకుంటే అది ముద్దనే ఉంటుంది అనమాట. మగ్గినాక కొద్దిగా మధ్య మధ్యలో ఇట్లా కట్ చేయాలి. రేకేస్తానండి, అంటే పొడి అనేది అంటుకోదు. ఒకసారి ఇట్లా పొడిని అనేది ఇట్లా కట్ చేయండి. పొడి ఉంటేనే బాగుంటుందండి, ఇట్లా ముద్ద ఉండకూడదు. కొంచెం బాగా మగ్గిస్తే అదే అంతకదే మనకి పొడి అయిపోతుంది. చూడండి ఇట్లా పొడిగా ఇంకొక తీసే పొడి అయితే బాగుంటుంది. మాడిపోతుందండి, ఎక్కువ మంట పెట్టకుండా చూసుకోవాలి. ఉత్తది కూడా కొంచెం నోట్లో వేసుకున్నానండి. పొడి చాలా బాగుంది. పిల్లలకి చేసి పెట్టండి, ఎంత బాగుంటుందంటే. పాలతో చేసినాను కదండి, పిల్లలు సప్పగా ఉంటుంది. చపాతీకి చేసి నంచి పెట్టండి, అన్నంలో కలిపి పెట్టండి, పెరుగన్నంలో నంచండి. పెరుగన్నంకి ఇంకా టేస్ట్ ఉంటుంది కదా, బాగుంటుంది పెరుగన్నం. ఇంకొక నిమిషం పెడితే ఇంకా బాగా పొడి అయిపోతాయి. ఇది స్పూన్తోనే అనండి, లేకుంటే పెన్నాన్ని కతుక్కపోతుంది. ఇంత మాత్రం ఉండాలి. కొంచెం క్యాప్సికం కూడా అతుక్కోవాలి కదండి, వేసి కలపండి. అన్నీ ఒకటేసారి ఉంటాయి. పొడి చేసిన పొడి అనేది టేస్ట్ వస్తుందండి. అయిపోయిందండి క్యాప్సికం కర్రీ. పైన కొత్తిమీర జల్లి సర్వ్ చేసేస్తాను. చిన్న కొత్తిమీర అండి కర్రీ సర్వ్ చేసేస్తాను. ఎంతో ఇష్టమైన క్యాప్సికం కర్రీ ఇలా చేసుకోండి, డిఫరెంట్ స్టైల్. అయిపోయిందండి క్యాప్సికం కర్రీ. ఇలా చేసుకోండి, డిఫరెంట్ స్టైల్. ఎవరు కూడా చేసిండారు అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది మిఠుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.